నా తమ్ముడా, నా చెల్లి, నువ్వు ఎటు వెళ్ళినా దారులు ముయ్యబడుతున్నాయంటే, ఒకవేళ దేవుని ఏర్పాటు నీ ద్వారా సేవ చేయించుకోవాలని ఏర్పాటు లేకపోతే, నా వల్ల నిన్ను వాడుకోవాలని ఏర్పాటు లేకపోతే, గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట నీకు ద్వారం తెరుస్తాడు. నువ్వు బతకడానికి, అంత అన్నం దొరకటానికి నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు దేవుడు. నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ సేవ పిలుపు నీ మీద ఉందనుకో, ఏర్పాటు నీ మీద ఉందనుకో, నీకు డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. క్వశ్చన్ మార్క్ ఒక్కటే ఉంటుంది, ఏంటి ప్రభువా? అదా ఏంటన్నావు కదా, ఇప్పుడు చెప్తాదా, నువ్వు నా పని చేయాలి నా కుమారుడా అంటాడు. అప్పుడు నువ్వు నాలాగనే స్టోరీలు ఎత్తుతావు. అప్పుడు దేవుడు అంటాడు, నమ్మలేవా నన్ను అంటాడు. నమ్మితే అడిగే. ఏర్పాటు నీ మీద ఉంటే ద్వారములు ముయ్యబడతాయి, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ఆ విషయంలో ఏర్పాటు చేసుకోకపోతే, ఇంకొక దానిలో వాడుకోవాలనుకుంటే అటు ద్వారాలు తెరవబడతాయి. ఎందుకు నాకు ఎటు పోయినా సరే శూన్యం కనపడుతుంది అనే క్వశ్చన్ నీకు వస్తే, ఈ కోణంలో కూడా కొంచెం ఆలోచించు. ఒకవేళ దేవుని పని చెయ్యమని నన్ను ఏమన్నా ఆయన కార్నర్ చేస్తున్నాడా, నన్ను టార్గెట్ చేశాడా, ఏంటి ప్రభు అని అడుగు. కూర్చో, ఆయన ముందు కూర్చో, నేను కూర్చున్నట్టు తప్పకుండా మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి నువ్వు అడుగు ముందుకే. నాకు కావాల్సిన 3 మాటలు నా తండ్రి మాట్లాడాడు. నంబర్ 1, భయపడొద్దు, విస్మయం పొందొద్దు అన్నాడు. నంబర్ 2, నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా బంధకాల్లోంచి నేను విడిపిస్తాను, అవి నీకు సొంతం చేస్తాను. నంబర్ 3, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, వాళ్ళని విస్తరింపజేస్తాను, అండ్ అల్పులుగా కాదు గనులుగా చేస్తాను, మంచి బిడ్డలు నీకు ఇస్తాను. నేను నీకు అప్పగించే బిడ్డలందరూ శ్రేష్టమైన పాత్రలు, అల్పుల్ని కాదు గనులుగా చేస్తానే వాళ్ళని. అనేక మందిని సాధించే వ్యక్తులుగా తయారవుతారు, సేవకులుగా తయారవుతారు, పరిచారకులుగా తయారవుతారు, ప్రార్థనా వీరులుగా తయారవుతారు, సమాజాలను భగ్గున మండించే యోధులుగా తయారవుతారు. నేను వాళ్ళని అట్లా చేస్తా. నీకెందుకు భయం? దా, తక్కువ వాళ్ళని నీకివ్వను. ఆ సోది మాలోకాల నీ దగ్గరికి నేను ఉండనేను. ఒకవేళ అట్లాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని నేను షార్ప్ పర్సన్స్గా మారుస్తాను. నేను నాకు ఇచ్చిన ఆ ప్రామిస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా నా తండ్రి తప్పిపోలా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? విశ్వాసం ఎప్పుడైతే క్రియగా, అప్పుడు ఇక ఆ మాట తీసుకొని ఇక ఆ రోజు నైటు వచ్చినటువంటి విశ్వాసులకి చెప్పాను, వచ్చే ఆదివారం నుంచి ప్రార్థన ప్రారంభం అవుతుంది, ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది, ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఇక ఇక్కడే నేను ఆరాధన చేయటం మొదలు పెడుతున్నాను. కాబట్టి నన్ను ప్రేమించి వెంబడించాలనుకున్నోళ్ళు ఆదివారం ఆరాధనలో కలవచ్చు అని పిలిచాను. అప్పుడు మొట్టమొదటిగా గ్యాదర్ అయిన సంఖ్య 17 మంది ఉన్నారంతే. ఇక అనతి కాలంలోనే అది పట్టజాలనంతగా ఆత్మలు నిండిపోయారు. అది అట్లయిపోయింది. ఇక తడవకి ఆ ఇల్లు మార్చాల్సి వచ్చింది, ఇంకొంచెం పెంచి రోడ్డు దాకా దాని పొడుగు పెంచాల్సి వచ్చింది. చివరికి అది తీసేసి షెడ్ వేయాల్సి వచ్చింది. ఆ షెడ్ అట్లనే ఉంది. ఆ షెడ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ పందిళ్ళు వేయాల్సి వచ్చింది రోడ్డు మీద. అది ఫుల్ అయిపోయింది. పక్కన వాళ్ళ స్థలం అడిగి అందులో వేయాల్సి వచ్చింది. అన్ని దేవుడి దేవల్ల ఫోటోలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుడు తన బలమైన బాహువు నాకు తోడుగా ఉంచి జరిగిస్తూ వచ్చిన పరిచర్యనా, లేకపోతే నా గొప్పతనమా? అందరు చెప్పాలి, నా దేవుడు తోడై ఉన్నాడు. లేకపోతే మనకు అంత సీనే ఆడుంది. అరే, చిన్న కుటుంబాన్ని నిలబెట్టుకోవటం చేతగాక చచ్చిపోదాం అనుకున్నోండి నేను. చస్తే పోయిద్రా బాబు, బతుకొద్దు అనుకున్నాను నేను. అట్లాంటి వాడిని పట్టుకొచ్చి ఇంత కార్యాలు చేశాడంటే ఎంత తోడై ఉన్నాడో చూడండి. నాకు అడుగడుగునా వెనక్కి చూపే ఆయన పారా కూడా, నువ్వు పద ముందుకు బాగా నెట్టుకుంటా పోతాడు. అడుగడుగునా కృంగుబాటే, కదిలితే కూర్చొని ఒకటి రెడీగా ఉంటావురా బాబా, నువ్వు అయితే రెడీగా ఉంటావు. లేరా నాయనల్లే, ఏం కాదులే, అవన్నీ నేను మారుస్తానులే. అరే, డైరెక్ట్గా లైవ్లో వచ్చి మాంత్రికుడు నా మీద ప్రయోగం చేస్తుంటే ఈగ కూడా నా మీద వాళ్ళ నీల నా దేవుడు. వాడు లైవ్లో వచ్చి, రియల్ అండి, నిజం అండి, పచ్చి నిజం అండి, దేవుని బలిపీఠం మీద చెప్తున్నాను నేను. లైవ్లో వచ్చి నా మీద వాడు ప్రయోగం తంతు చేస్తే
బలిపీఠం మీద నన్ను పడగొట్టాలని వాడు తిప్పలు పడితే వాడు పోయాడు అడ్రస్ లేకుండా. వాడు చచ్చిపోతే 3 రోజులు శవాన్ని తీసే దిక్కు లేకుండా పోయాడు వాడు. తెలుసా మీకు ఆ సంగతి? అది నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. 2 ఆప్షన్స్, మారటం అన్నా మారాలి, లేదా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును వదచి అధికారులను వెధవల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను వెధవల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. లైవ్లో వచ్చి దుష్ట ప్రయోగం చేస్తే చేసినోడు అడ్రస్ లేకుండా పోయాడు. నన్ను నా తండ్రి ఇంకా నిలబెట్టి వాడుకుంటూనే ఉన్నాడు. నన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నా సాక్ష్యం భ్రష్టు పట్టించాలని లైవ్లు పెట్టి మాట్లాడారు దరిద్రులు, పిచ్చోళ్ళు. లైవ్లు పెట్టి షాలేము రాజు అలా, షాలేము రాజు ఇలా, అలా, ఇలా ఇలా. ఏంది ప్రభు అంటే ఏం మాట్లాడొద్దు, మొత్తం వెధవలు అవుతాను, ప్రశాంతంగా ఉండాను. వెధవన్నర వెధవలు అయిపోయారు ఇప్పుడు. దేవుడు నన్ను వాడుకుంటానే ఉన్నాడు, ఆత్మను రక్షిస్తానే ఉన్నాడు. అంత నా గొప్పతనం చెప్పట్లా, నాకు తోడై ఉన్నవాని యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. యూదా గోత్రపు సింహము నా పక్షమును నిలిచున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు సాచి ఆయన నా పైన నిలిచున్నాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నన్ను కప్పి ఉంచాడు. లేకపోతే నేను తప్పించుకున్నట్టు అసాధ్యము. పరాక్రమశాలి నాకు తోడై ఉన్నాడు. అందుకే వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి అధిపతి నీకే గణా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా